వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుగా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్రంలోని ఆలయాలకు మహర్దశ. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడి. వచ్చే శివరాత్రిలోగా సోమన్న గుట్ట ఘాట్ రోడ్డు నిర్మిస్తాం. కోరుట్ల కల్వకుంట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు హామీ. ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి. షర్మిల ఫ్లెక్సీలు దగ్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు. బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. లారీని ఢీకొన్న కారు, 5గురు దుర్మరణం. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్రంలోని ఆలయాలకు మహర్దశ పడుతోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా హనుమకొండ 1000 స్తంభాల గుడి, రుద్రేశ్వరాలయం, పర్వతగిరి పర్వతాల శివాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్రంలో 100 కోట్లతో ఆలయాలు అభివృద్ధి జరుగుతోందని అన్నారు. నాటి కాకతీయుల స్ఫూర్తితోనే దేవాలయాలకు కేసీఆర్ పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నారని కొనియాడారు. అందుకే కేసీఆర్ ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఆరూరి రమేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పరిపాలించినప్పుడు మన వరంగల్ జిల్లాలోనే వాళ్ళ రాజ్య అధికారంలో ప్రతి ఊళ్ళో శివాలయం కట్టించిందనే పేరున్నది. పురాతనమైన టెంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఆ టెంపుల్స్లన్నీ కూడా పూర్వ వైభవం తీసుకురావాలనేదే గల కేసీఆర్ గారి ఆలోచన. రామప్పను పూర్వ వైభవం తీసుకొచ్చేందుకే కేసీఆర్ గారు కృషి తీసుకొచ్చి దాన్ని ఒక రూపాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. 1000 స్తంభాలు కూడా కేంద్రంతో 10-15 ఏళ్ళ నుంచి వివిధ స్థాయిలో మేము పోరాటం చేసిన పెద్ద ఫలితాలు రాలే. ఇప్పుడు కేసీఆర్ గారు పట్టుదలతోటి 1000 స్తంభాల గుడిని కూడా పూర్వ వైభవం తీసుకొస్తున్నారు. పరిపాలించిన కిలావరంగల్ను కానీ వివిధ గ్రామాల్లో ఉన్న పురాతనమైన టెంపుల్లన్నీ పూర్వ వైభవం తీసుకురావటం జరుగుతున్నది. యాదాద్రి గుట్టను 1000 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని వైభవంగా తయారు చేశారు. ఇట్లా వేములవాడను కానీ ఇట్లా అన్ని టెంపుల్స్ను కూడా తయారు చేయటం కూడా జరుగుతున్నది. నేను ఒకటే, ఇన్నేళ్ళు 75 ఏళ్ళైంది స్వాతంత్రం వచ్చి, పాత టెంపుల్ కూడా గతంలో ఊరు పట్టించుకోలే. ఇలా కేసీఆర్ గారు ఒక భక్తిపరుడు, అందరినీ గౌరవించే వ్యక్తి, అన్ని కులాలను అన్ని మతాలను గౌరవించే వ్యక్తి. ఈ శివరాత్రి సందర్భంగా నిన్ననే వారికి పుట్టినరోజు అయింది. వారు ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరుతూ ఆరోగ్యంగా ఉండి దేశ స్థాయిలో కూడా ప్రముఖ పాత్ర ఉండాలి. తెలంగాణ ప్రజలు కూడా సస్యశ్యామలంగా ఉండేటట్టు ఆయన తయారు చేశారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్లోని శ్రీ కనక సోమేశ్వర స్వామి ఆలయంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం గుట్టపైకి ఘాట్ రోడ్ నిర్మాణానికి 10 కోట్లు మంజూరయ్యాయని, ఈ నిధులతో త్వరలోనే ఘాట్ రోడ్ నిర్మాణాల పనులు చేపడతామని తెలిపారు. వచ్చే శివరాత్రిలోపు ఘాట్ రోడ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్, ఇబ్రహీంపట్నం సర్పంచ్లు, ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై వైఎస్ఆర్టీపీ నాయకురాలు వైఎస్ షర్మిల చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా భజన తాండా వద్ద 365 జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా షర్మిల ఫ్లెక్సీలు దగ్ధం చేశారు. తమ నాయకుడిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో షర్మిల పాదయాత్రకు ఇచ్చిన అనుమతిని ఎస్పీ రద్దు చేశారు. అంతకుముందు షర్మిల నైట్ క్యాంప్ వద్దకు ఆందోళనకారులు భారీగా బయలుదేరారు. షర్మిల పాదయాత్రను అడ్డుకోవడానికి బయలుదేరిన బీఆర్ఎస్ శ్రేణులను మాన్సింగ్ తాండా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఒక వలస పక్షి ఎటువంటి ఆధారం లేని ఒక వలస పక్షి వచ్చి ఈ రోజు కేసీఆర్ గారిని సన్యాసి అనడం, అది ఒక పెద్ద సన్యాసి ఊర్లూరు పట్టుకుని ఒక సన్యాసిని ఈ రోజు కేసీఆర్ గారికి ఇలాంటి మాటలు అనడం ఎలాంటి సమంజసం కాదు. అంతేకాకుండా ఈ రోజు మా ఎమ్మెల్యే గారి పైన మరియు వారి సతీమణి సీతామహాలక్ష్మి పైన ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఎటువంటి ఆధారం లేని మాటలు మాట్లాడడం మా ప్రజా ఉగ్రేషానికి కారణమవుతుంది. కావున మాకు మా నియోజకవర్గ ప్రజలకి అందరికీ క్షమాపణ చెప్పే ఇక్కడి నుంచి కదలాలి, లేదంటే ఇక్కడి నుంచి ఒక ఇంచు కూడా బయటికి కదలలేవు బిడ్డ. ఇది నా మాటగా కాదు, మా నియోజకవర్గ మాటగా చెప్తున్నాను. ఇది ఇక్కడ నోన్ చేసి రావాల్సింది అన్న. ఇక్కడ శంకర్ నాయక్ ఉంటాడు, ఒకసారి మీకు రాళ్ళ దెబ్బ చూపించారు కదా, ఎట్లా ఉంటది అన్న? ఒకసారి రాళ్ళ దెబ్బ నేను రుచి చూడాలని వెళ్తున్నాను అని అడిగి తెలుసుకో. ఇవాళ వలసవాదులు వస్తున్నారు, ఇవాళ రాజ్యం అంటున్నారు.
రాజ్యాన్ని దోసుకొని ఏం చేసిండో మీకు తెలుసు. ఇవాళ ఈ ఆంధ్ర పాలకులు వచ్చి మనకి మళ్ళీ ఏదో చేస్తారట. ఇవాళ వాడు జానెడు లేడు, భూమికి మూరేడు, వాడు వచ్చి ఏదో మాట్లాడతాడు. ఈ ఆంధ్ర వలసవాదులు గొజ్జల్లాగా ఉంటారు, వాళ్ళు తిరిగి ఏదో చేస్తామంటారు. మీరు మనుషులైతే మీకేమన్నా క్యారెక్టర్స్ ఉంటే మీరు రాజకీయం చేయాలనుకుంటే మీరు ఏం చేస్తారో అనేది చెప్పాలి తప్ప ఒకటే నాయకులను తిట్టడం, కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం, కేసీఆర్ని తిట్టడం అంటే ప్రజలు సిద్ధంగా లేరు. ప్రజలు చెప్పు తీసుకొని కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు లేరు. నిన్న చూసాం, ఇక్కడ ఎవరు దిక్కు లేదు, మొక్కు లేదు. వారు వెనకాల ఉన్న 10 మంది మాత్రమే పోతున్నారు. ఆదేశాలు కూడా వచ్చినాయి. ఎవరు ఏమనకండి, వాళ్ళే పుచ్చుకుక్క వరినట్టు వదిలిపోతారని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళే వెళ్ళిపోతారు. ఖాళీ మా కార్యకర్తలు, మా నాయకులు ఇలా ఖాళీ కళ్ళు ఇలా తీస్తే ఎక్కడో ఉంటారు. కానీ మనమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానుకోట రాళ్ల రుచి చూడడం జరిగింది. అలాంటి రుచి మళ్ళీ ఒక్కసారి మానుకోట గడ్డ రాళ్లకు పని చెప్పకూడదని ఓపిక పడుతున్నా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నాయక దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మీరు ఏం చేస్తారో అది చెప్పండి. కానీ నాయకుల గురించి, పార్టీ గురించి, కేసీఆర్ గురించి మాట్లాడితే బాగుండాలి, ఖబర్దారని చెప్పుకుంటూ మీరందరూ చల్లగా ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలి. ఆ భగవంతుడు మీకు సలహా చేయాలి. కేసీఆర్ కూడా 100 నూరేళ్ళు బాగుండాలి, ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనం అందరం భగవంతునికి ప్రార్థిస్తాం. బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5గురు అక్కడికక్కడే మరణించారు. మహాశివరాత్రి సందర్భంగా చినగంజాం మండలం సోబిరాలలో శివుని దర్శించుకునేందుకు వారంతా వెళ్లారు. అనంతరం తమ స్వస్థలం గుంటూరు వెళ్లేందుకు అర్ధరాత్రి సమయంలో రోడ్డు ఎక్కే సమయంలో వీరు ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో షేక్ వహీదావలి, షేక్ అయేషా హుమేరావలి, గురుజాల జయశ్రీ, గురుజాల దివ్యతేజ, కారు డ్రైవర్ కొండమూడి వీరబ్రహ్మచారి మృతి చెందారు. సిఐ రోసయ్య, ఎస్ఐ శివకుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లి శ్రీ శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. నగరేకల్ మాజీ ఎమ్మెల్యే ఉద్దీపన చైర్మన్ వేముల వీరేశం హాజరై పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చెట్టు బాగా కొత్త చెట్టు పాత చెట్టు వేసుకున్నా ఏం కాదు, ఇదే బాగుంటుంది. అలా పోతారు.
అత్యంత పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినాన జనగామ జిల్లా పాలకుర్తి స్వయంభు శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో భక్తులు కిక్కిరిశారు. సోమేశ్వర గుట్టపైకి దర్శనానికి భక్తులు ఉదయం నుంచే క్యూ కట్టారు. శివపార్వతుల కళ్యాణోత్సవం అనంతరం జాగారం ఉన్న భక్తులందరూ సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరంలో ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అడ్డుకొని దాడికి దిగడం శోచనీయమని బీజేపీ నాయకులు మండిపడ్డారు. గ్రామంలో ప్రజాగోస బీజేపీ భరోసా ఖచ్చితంగా నిర్వహిస్తామని, అధికార పార్టీ నాయకుల మెడలు వంచి ప్రజల సమస్యలు పరిష్కరించేలా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మహేష్ యాదవ్, ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, ఏలేందర్, కార్యదర్శి రవీందర్, శ్రీశైలం, మహేందర్, తిరుపతి పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నిర్వహిస్తుండగా కొందరు టీఆర్ఎస్ నాయకులు వచ్చి కార్యక్రమాన్ని అడ్డుకొని బీజేపీ నాయకులపై దాడికి ప్రయత్నించారు. ఈ యొక్క చర్యను గంభీరావుపేట భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా సామరస్యంగా చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మీరు అడ్డుకోవడం ఎంతవరకు కరెక్టు అని అడుగుతా ఉన్నాం. అక్కడ ప్రజలు సమస్యలు సామరస్యంగా చెప్పుకుంటూ ఉంటే మీకేం ఇబ్బంది అయింది? మీరు సరైన పరిపాలన చేస్తే, సంక్షేమ పథకాలను ప్రజలకు సరైన విధంగా తీసుకెళ్తే అంతమంది కార్యక్రమం దగ్గరికి వచ్చి ఆ విధంగా ఎలా చెప్తారు? వాళ్ళ యొక్క బాధలు చూస్తే ఇంకా గైసింగవరం గ్రామంలో నియంత పాలన నడుస్తుంది. వారు చెప్పే సమస్యలు ఇంకా వెనకటి కాలాన్ని గుర్తు చేస్తున్నాయి. ఇప్పుడు మీరు ఈ విధమైన దాడికి దిగితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ చూస్తూ ఊరుకోరు. ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది, ప్రతి దాడికి ప్రతి దాడి ఉంటుంది. మరో ఎల్లారెడ్డిపేట చర్యలాగా కాకుండా చూడండి. ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులారా, బీజేపీ నాయకులపై కానీ కార్యకర్తలపై కానీ దాడులు చేస్తే సహించేది లేదు. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అడ్డంకులు వేసినా ప్రజాగోస బీజేపీ భరోసా అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం. ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం. మీ మెడలు వంచైన ప్రజల సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తాం. త్వరలోనే
అదే గైసింగవర గ్రామంలో పెద్ద ఎత్తున భారీ ఎత్తున ప్రజాగోస బీజేపీ భరోసా అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. జై బీజేపీ. జై బీజేపీ. నిన్నటి రోజు గైసింగవరంలో అక్రమ దాడులు, అక్రమంగా మేము చేసే మా బండి సంజయ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర మన బీజేపీ బండి సంజయ్ గారి ఆదేశం మళ్ళీ అక్కడ ప్రజాఘోష బీజేపీ భరోసా అనే కార్యక్రమాన్ని కంపల్సరీ అతి పెద్ద ఎత్తున పెడదామని ఆలోచన చేస్తున్నాము. కంపల్సరీ ప్రజలకు ఎలాంటి నిధులు వచ్చినాయి, ఏం వస్తున్నాయి, ఏం పోతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అనే ప్రతి ఒక్కటి కంపల్సరీ ఇంటింటికి తీసుకెళ్తామని అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి తెలియాలి ఏమేం చేస్తుంది ప్రభుత్వం అనేది మొత్తం తెలియాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది మరియు బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది, నరేంద్ర మోడీ గారు చేసిన పథకాలేంటి, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన పథకాలేంటి, ఇవన్నిటి గురించి ఆలోచన చేస్తూ మేము ప్రజలలోకి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఇంటింటికి కూడా కంపల్సరీ మన నరేంద్ర మోడీ గారు చేసిన పథకాలు కంపల్సరీ తెలియజేయడానికి మేము ప్రతి ఒక్కరము మేము అందరం సిద్ధంగా ఉండి రంగం సిద్ధం చేసుకొని ప్రతి ఇంటింటికి పోయి కూడా చెప్పడానికి కూడా మేము అందరం ముందుకు అడుగేస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలకు తెలియాల్సిన అన్ని చెప్పుకోవడానికి మనకు అన్ని రకాలుగా హక్కులు ఉన్నాయి. ఇవాళ ఏదో దొరల పాలన లెక్క ఊళ్ళకి రావద్దు అనే పరిస్థితులు పెట్టకండి. ఇటువంటి ఎలాంటి చర్యలకు అయినా బాగుండదు. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరికి మేము తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాం. జై బీజేపీ. మహాశివరాత్రి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్కారం నుండి పెద్దగొల్లగూడెం వెళ్లే దారిలో గల శ్రీ గణపతి స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణం జరిగింది. విగ్రహాల దాత మరకంట చిట్టయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు మరకంట వెంకటమత్తయ్య, ఆలయ ధర్మకర్త మోత్కూరి గోవిందం ఆధ్వర్యంలో ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కళ్యాణానికి మల్కారం గ్రామస్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. జగిత్యాల జిల్లా మేడ్పల్లిలోని పురాతన ఓంకారేశ్వర ఆలయంలో భక్తులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు కోటా సుమన్, కౌన్సిలర్ చెట్లపల్లి మీనా, మహాజన్ నరసింహులు, కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు. నమస్తే భగవన్ విష్ణుకాలాయ కాళాగ్రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ పాలు శ్రీమన్మహాదేవాయ నమః. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం తిరుమలగిరి మండల మత్స్యశాఖ సొసైటీ ఎన్నికలు జరిగాయి. చైర్మన్ గా పిట్టల కృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సభ్యుడిగా కటిక మల్లయ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ సభ్యుడిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా శాసన మండలి సభ్యులు ఎంసీ కోటిరెడ్డి, మండల వైస్ ఎంపీపీ దిలీప్ రెడ్డి, తిరుమలగిరి సర్పంచ్ సాగం శ్రావణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్రంలోని ఆలయాలకు మహర్దశ. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడి. వచ్చే శివరాత్రిలోగా సోమన్నగుట్ట ఘాట్ రోడ్డు నిర్మిస్తాం. కోరుట్ల కల్వకుంట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు హామీ. ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి. షర్మిల ఫ్లెక్సీలు దగ్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు. బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. లారీని ఢీకొన్న కారు, 5గురు దుర్మరణం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజితం.